At Nakapalli, the In-Service of Fishermen program was held at the minister's residence with Home Minister Vangalapudi Anita as the chief guest. Large numbers of fishermen from Paikaraupeta, Nakapalli and S. Raivaram mandals participated. The minister distributed fishing ban compensation checks to beneficiaries, assuring that the NDA coalition government will always stand by fishermen. She highlighted that Paikaraupeta constituency has 18 fishing villages and the compensation amounts were credited to fishermen's account within an hour of approval. Minister Anita noted that Chief Minister Chandrababu Naidu recently dined with fishermen to understand their issues, while Deputy CM Pawan Kalyan is also working to improve their livelihoods. She expressed happiness that 2 fish landing centers have been sanctioned for Paikaraupeta constituency. చెప్పాలనుకుంటే మత్స్యకారులకి ఎప్పుడు కూడా వెన్నుదన్నుగా ఉండే పార్టీగా ఈరోజు ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఉన్నదని చెప్పడానికి ఈరోజు మత్స్యకారులకు జరుగుతున్న న్యాయం గురించి అదేవిధంగా మత్స్యకారులు జరుగుతున్న అభివృద్ధి గురించి కూడా మనం అందరం కూడా చెప్పుకోవాలి. దానిలో భాగంగానే ఈరోజు సుమారుగా పైకరావుపేట నియోజకవర్గంలో 18 గ్రామాలు మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. ఈ మత్స్యకార గ్రామాల్లో చూసుకుంటే దగ్గర మొత్తం అంతా కూడా స్టేట్ మొత్తం 1,30,000 మందికి మత్స్యకార భరోసా ఇస్తే అందులో పాయకరావుపేట నియోజకవర్గంలో 8,349 మందికి మత్స్యకార భరోసాలో భాగంగా ఒక్కొక్కరికి 25,000 రూపాయల అకౌంట్లో డబ్బులు పడినాయి. అంటే దగ్గర 16 కోట్ల రూపాయలు 69 లక్షల రూపాయలు ఈరోజు మత్స్యకార భరోసా కింద ఒక్క మన నియోజకవర్గంలోనే ఇప్పుడే మా నాయకులు చెప్తున్నారు, మా విశ్వనాథ్ గారు అదేవిధంగా ఇందాక నాగేశ్వరరావు గారు అందరూ చెప్పారు, మా తాతారావు గారు అందరూ కూడా క్లిక్ చేసిన గంట లోపలే అందరి అకౌంట్లోకి డబ్బులు పడినాయి. అంతే తప్పించి నేను బటన్ నొక్కాను ఇంకా పడుతూనే ఉంటాయి అనుకున్నారు ఆ ఆలోచన లేదు. అక్కడ కనుక ఓపెన్ చేస్తున్నాము అకౌంట్లో పడుతున్నాయి అంటే ఆ అకౌంట్లో డైరెక్ట్గా పడడమే కాకుండా దీనికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మొన్న మత్స్యకారుల తాలూకా కష్టసుఖాలు నాకు తెలియాలి అని ఒక మత్స్యకారు సోదరుడు ఇంటికి వెళ్ళి ఆ మత్స్యకారుడితో పాటు కిందన కూర్చొని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి కూర్చొని వాళ్ళకి వడ్డించడమే కాకుండా